రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ వికాస్ మర్మట్ ఐఏఎస్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మౌలిక సదుపాయాల కల్పన, స్థలాలు, కాలువలపైన ఆక్రమణలు, టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పూర్తయిన గృహాల కేటాయింపులు, కబ్జా కాలువలు, డ్రైనేజీ సౌకర్యాలు, మంచినీటి కల్వర్టులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్యాచ్ వర్క్ పనులు వంటి అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈరోజు మండే రోజు మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ 3 hours ఒక ఓపెన్ డోర్ సిస్టమ్ పెడుతున్నాము. అంటే ఇక్కడ ఏమైనా గ్రీవెన్స్ ఉంటే ప్రజలు నా దగ్గర రావచ్చు, మన స్టాఫ్ ఇక్కడ ఉంటారు. సో ఇమీడియట్లీ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ కూడా అంటే ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇంకా 2 days 3 days యాజ్ పర్ SLA పీరియడ్ అంటే వాళ్ళకి పరిష్కారం ఇస్తాం. ఈ రోజు చూసుకుంటే మనకి 31 అప్లికేషన్స్ వచ్చింది. 31 అప్లికేషన్స్లో మెయిన్లీ 9 ఇంజనీరింగ్ సంబంధించి, 6 టౌన్ ప్లానింగ్ సంబంధించి, 7 హౌసింగ్ సంబంధించి, మిగతా అన్ని శానిటేషన్, రెవెన్యూ అంటే 112 అప్లికేషన్స్ వచ్చినాయి. హైయెస్ట్ మనకి మోస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆర్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు హౌసింగ్ ఓన్లీ. అండ్ నేను హౌసింగ్లో కూడా అంటే టెడ్కో సంబంధించి రిఫండ్ గురించి అంటే వస్తుంది. సో అది కూడా అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ బీ గెటింగ్ రిఫండ్ వెరీ సూన్ యాజ్ పర్ ది అవైలబిలిటీ of the amount. And already we are taking it up and present చేస్తున్నాం పైన కూడా. So as and when we will get the amount, we'll refund back all the curtailment related cases లో. సెకండ్, ఇంజనీరింగ్లో మెయిన్లీ డ్రైన్ సంబంధించి ఇష్యూస్ కూడా వస్తాయి. డ్రైన్ సంబంధించి ఇష్యూస్ అంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ డ్రైన్ అండ్ డ్రైన్ అఫెక్టింగ్ ది హౌస్ హోల్డ్ ఎంట్రన్స్. సో ఈ ఇష్యూస్ కూడా అంటే ఇమీడియట్లీ వీఆర్ రిజాల్వింగ్ ఇట్. సో మనకంటే ఇప్పుడు లాస్ట్ మండే ఏదో గ్రీవెన్సెస్ వచ్చింది, అది కూడా మనం విదిన్ టైం రిజాల్వ్ చేసాము. ఆల్రెడీ నేనంటే ఇది రివ్యూ చేస్తున్నాను ఎవ్రీ 1 weekలో. అంటే ఆల్ గ్రీవెన్సెస్ గురించి అంటే యాజ్ పర్ SLA పీరియడ్ ఐఎమ్ రివ్యూయింగ్. సో నో ఇష్యూస్ అట్ ఆల్. అంటే ప్రశాంతంగా చేస్తున్నాం. అండ్ ఆల్ ప్రజల కోసం అంటే డే అండ్ నైట్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో అంటే మీ అందరికీ తెలుసు అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కూడా అంటే 1-2 స్పెల్ జరిగింది. మెయిన్లీ మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో వస్తుంది. కానీ ఇప్పుడు కూడా అంటే మనం అంటే వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ది rain frequency. So already desilting has been started. Already start చేసాం. మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ కలిపి దాదాపు 35-36 kilometers వరకు చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 80% ఆఫ్ ద వర్క్ కూడా పూర్తి చేసాము. మేజర్ డ్రైన్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, అది అంటే పూర్తి చేస్తాం. ఇదే కాకుండా డైరియా మీద కూడా అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ క్యాంపెయిన్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఫార్చునేట్లీ లక్కీలీ మనకి ఏం డైరియా కేసు ఇప్పటి వరకు రాలేదు. మనం వాటర్ శాంప్లింగ్ కూడా కంటిన్యూస్గా చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మనం 2-3 months బ్యాక్ ఒక స్పెషల్ యూనిక్ యాప్ లాంచ్ చేసాము నెల్లూరులో, వాటర్ మేనేజ్మెంట్ యోజన యాప్. సో అందులో కూడా అంటే కంటిన్యూస్గా వాటర్ శాంప్లింగ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎవ్రీ అమ్యూనిటీస్ అసిస్టెంట్ దగ్గర ఒక TDS మెషిన్, TDS మెజర్ చేయడానికి మెషిన్, ఒక pH మెషిన్ అండ్ ఒక క్లోరినేషన్ కోసం అంటే 1 machine is there. We have given them these instruments. So కంటిన్యూస్గా హౌస్ బై హౌస్ వెళ్ళి చెక్ చేస్తున్నారు అండ్ యాప్లో ఎంటర్ చేస్తున్నారు. మనకి కూడా అంటే ఇమీడియట్లీ పరిష్కారం ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్లైన్ ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్లీ విల్ గివ్ ది సొల్యూషన్. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఏం ఇష్యూస్ రాదు. లాస్ట్ టైం కూడా మీరు చూసి ఉంటారు అంటే యాజ్ కంపేర్ టు ఎర్లియర్ ఇయర్స్, లాస్ట్ ఇయర్ ఎక్సెప్ట్ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్, ఎక్సెప్ట్ 1 area, ఎవ్రీవేర్ ఎల్స్ వాటర్ లాగింగ్ వాజ్ నాట్ దేర్. ఇమీడియట్లీ అంటే ఎక్స్ట్రా మోటార్స్ పెట్టి ఎక్స్ట్రా డ్రైన్ కన్స్ట్రక్ట్ చేసి అది సాల్వ్ చేశాను. ఈసారి మాగుంట లేఅవుట్లో కూడా అంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ వాటర్ లాగింగ్ లేకుండా చూస్తాం.